హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజరాణి వర్మ బ్లాగ్స్. ఇక్కడైతే మన మంచిర్యాలలో ఉన్న ఎగ్జిబిషన్కి అయితే మేము వచ్చేసినాం. అదేనండి కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ ఇక్కడైతే పెట్టిర్రు. ఇంకా అట్లా అని చెప్పేసి ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం కానీ అస్సలు వెళ్ళట్లేదు మేము. ఇక అలా అని చెప్పేసి అన్నయ్య వాళ్ళు మేము కలిసి అయితే వచ్చేసినాం అన్నట్టు. ఫైనల్లీ అయితే మళ్ళీ లాస్ట్ ఎండ్ వరకు అయితే వచ్చింది. మేము వెళ్ళే టైం కూడా వచ్చేసింది హైదరాబాద్కి. హైదరాబాద్లో అయితే ఎప్పుడు పడితే అప్పుడు ఎగ్జిబిషన్స్ ఉంటాయి కానీ అక్కడక్కడ అన్నీ వెళ్ళొచ్చు, పార్కులు కానీ అవన్నీ. ఇక్కడైతే ఇంకా 1 yearకి ఒకసారి పెడతారు కాబట్టి అట్లా అని చెప్పి ఇంకా మళ్ళీ ఎప్పుడు ఉండదు కదా. అన్నయ్య వాళ్ళతో కూడా ఎప్పుడు కలిసి బయటకు వెళ్ళలేదు నేను. హైదరాబాద్ వచ్చినప్పుడు నేనైతే వెళ్ళలేదు, అప్పుడు అన్నయ్య వాళ్ళు వచ్చిర్రు, కాకపోతే అప్పుడు నేను పోలేదు అన్నట్టు. ఎందుకంటే చిన్నోడు కాబట్టి ఇంకా అందుకని చెప్పేసి పోలేదు. ఇక్కడైతే కలిసి అయితే వెళ్ళాం. మస్తు అనిపించింది. చూడండి ఎంత బాగుందో ఎగ్జిబిషన్ అయితే చూస్తున్నారు కదా, మంచిగా ఉన్నది. అసలు జలకన్య ఉంది అని చెప్పేసి అయితే వెళ్ళినాం. చూద్దాం జలకన్య ఉందా లేదా అని చెప్పేసి మీకైతే వీడియో ఎండ్ వరకు చూడండి. మరి ఉంటుందా లేకపోతే ఏమైంది అక్కడ అని చెప్పేసి కూడా మీరు చూస్తూ ఉండండి వీడియోని. ఇక్కడైతే ఇంక ఇప్పుడే ఎంట్రీ అనమాట. ఇప్పుడు అందరు వస్తుర్రు. మేమైతే ఇంక ఎర్లీగానే వెళ్ళినాం. 6 వరకు అక్కడ ఉన్నాం అనమాట. అందుకే అంత వెలుతురులో ఉంది బయట. లోపలికి వచ్చేసరికి లైటింగ్ మాత్రం సూపర్ ఉందన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఇంకా అందరు అయితే వీడియోస్ అలాగైతే తీసుకుంటారు. సీన్స్ మాత్రం అండ్ సెటప్ అయితే సూపర్ చేసిర్రు, మస్తు చేసిర్రు. ఇక నేనైతే ఇంకా ఇట్లా తీస్తా, వీడియో తీయరా అని చెప్పేసి మా వదినకైతే ఫోన్ ఇచ్చా. మా వదిన అయితే వీడియో తీస్తుంది. ఇక్కడ పక్కన ఉంది మా వదిన అనమాట. ఇక మా పిల్లలు అయితే మాకు దొరకకుండా అందనంత దూరంలో పోయి అయితే ఉన్నారు. ఎందుకంటే మా దగ్గర కూడా లేరు, అంత దూరం పోయారు. మేము వీడియోస్ తీసుకుంటే ఇక్కడ ఫొటోస్ తీసుకుంటూ వెళ్ళేసరికి మా పిల్లలు అయితే ఇంకా మాకన్నా ముందే పోయి ఉన్నారు. అట్లా అని చెప్పి మా అన్నయ్య వాళ్ళని కొన్ని స్టిల్స్ కూడా తీసినాయి. ఇక్కడ మంచిగా ఉన్నాయి. ఇట్లాగా చిన్న ఇల్లులాగా పెట్టేసిరు కదా, అయితే ఎంత సూపర్ ఉన్నాయి. అయితే సేమ్ కాశ్మీర్లో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే అనిపించింది. అందుకని చెప్పేసి వాళ్ళు కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ అని చెప్పేసి అయితే పెట్టిరు అన్నట్టు మంచిర్యాలలో. ఇంత బాగుంది. లైటింగ్ కూడా సూపర్ ఉంది. నాకైతే చాలా నచ్చింది. లోపల వ్యూ చూడగానే ఎంత బాగుందంటే అసలు 2 కళ్ళు కూడా సరిపోలేదు. అందుకని చెప్పేసి వీడియోలు మంచిగా తీసుకుంటూనే ఉన్నా. ఎక్కువనే లాంగ్ వీడియోనే తీసాను నేను. చూడండి ఇక్కడ చూసారు కదా, స్టోన్స్ లాగా అయితే ఇట్లాగా పెట్టిర్రు వాటర్లో. చాలా బాగుంది. ఇక్కడైతే ఇంకా వాటర్ కూడా వాటర్ ఫాల్ లాగా పోతుంది. అది ఇంకా స్టార్ట్ కాలేదు. మేము లోపలికి వెళ్ళి వచ్చే టైంకి అయితే మళ్ళీ స్టార్ట్ చేసిర్రు. మళ్ళీ అయితే మేము వచ్చి అయితే వీడియో కూడా తీసుకున్నాం. సెటప్ మాత్రం చూడండి ఎంత బాగుందో, రియల్గా చూసినట్టుగా ఉంది అనమాట. వీడియోస్లో చూసే వాళ్ళకి అలానే ఉంటుంది. ఇంకా వీడియో కరెక్ట్గా తీసి ఇంకా బాగుంటుంది అన్నట్టు. చూడండి లైటింగ్ ఎంత బాగుందో, సూపర్ ఉంది కదా. మరి మీరు కూడా ఎందుకు ఆలస్యం చేస్తున్నారో దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళి అయితే చూడండి. మేము వెళ్ళింది అయితే జలకన్యను చూడడానికి. అన్ని రోజులు వెయిట్ చేసి చూసేసరికి అయితే జలకన్య కాదు, అక్కడ జలకన్యుడు ఉన్నాడు ఆ రోజు అయితే. ఎందుకంటే ఆ రోజు మరి ఏమైందో తెలియదు, మేము కూడా కనుక్కోలేదు. అయ్యో జలకన్యుడు ఉన్నాడు ఏంటి అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాము. ఎందుకంటే జలకన్య అయితే కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇలాగ అమ్మాయి ఉంటే బాగుంటుంది కదా అబ్బాయి కంటే, అలా అని చెప్పేసి ఇంకా ఫీల్ అయినాం. మస్తు చాలాసేపు చూస్తూనే ఉన్నాం వాళ్ళు ఎలా చేస్తుండ్రు వాటర్లో, ఇంత స్విమ్మింగ్ ఎలా వస్తుంది ఏంటి, అంతసేపు ఎలా ఉండగలుగుతుర్రు అని చెప్పేసి తన చుట్టూ తిరుక్కుంటూనే ఉన్నాం. ఫైనల్లీ మా పిల్లలతో కూడా ఇట్లా ఫ్లయింగ్ కిస్ కానీ అలాగా ఐఫైన్ కొట్టియడం అవన్నీ చేయించిన. నాకైతే గోల్ ఉండే అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరైతే ఇట్లాగా తీస్తున్నారు వీడియోస్ ఈ మధ్య, అందుకని చెప్పేసి నేను తీపిచ్చిన మరి వీడియో అనమాట. మా అన్నయ్య అయితే తీసిండు, మా వదిన కూడా తీసింది. అవును, నేను చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే జలకన్య లేదు, జలకన్యుడు ఉన్నారు. ఇక్కడైతే ఇక వాటర్ ఫాల్ అయితే స్టార్ట్ అయిందనమాట. స్టార్ట్ అయిందని సౌండ్ అయితే వినిపించగానే అక్కడికి వెళ్ళైతే మళ్ళీ వీడియోస్ తీసుకొనికైతే మళ్ళీ రిటర్న్ వెళ్ళాము. ఎగ్జిబిషన్ అంటే జలకన్యతో పాటు మరి స్ట్రీట్ షాపింగ్ అనేది కూడా ఉండాలి కదా. అట్లా అని చెప్పి అయితే ఇక్కడ షాపింగ్ కూడా ఫుల్ పెట్టేసిరు. షాప్స్ కూడా బాగున్నాయి. 10 రూపీస్ అని చెప్పేసి 10 రూపీస్ నుంచి ఇంకా చాలానే ఉన్నాయి, 500 అట్లా వరకు. మేమైతే ఏం కొనుక్కోలేదు, ఎందుకంటే అంతా అది రొటీనే కదా. మనం ఇంట్లో కూడా బయట ఉన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కొనుక్కునే ఉంటాము. ఇవన్నీ ఎందుకు లేండి మనకని చెప్పేసి అయితే మా అన్నయ్య అయితే ఇక్కడ ఒక గేమ్ ఆడదాం చెల్లా అని చెప్పేసి అయితే వదిన నేను అన్నయ్య ముగ్గురం అయితే ఆడదాం అనుకునే లోపు ఏమైంది, పిల్లలతో ఇద్దరితో ఆడిపించినాం. మా చిన్నోడు అండ్ మా అన్నయ్య వాళ్ళ పాప ఆడింది, మా వదిన ఆడింది. ఇంకా మాకైతే ఏం రాలేదు. 100 రూపీస్కి బాల్స్ పడాలి.
ఎన్ని బాల్స్ పడితే అన్నీ ఇట్లాగా నెంబర్స్ వైజ్గా ఉంటాయి. మేము వేసిన దాంట్లో ఆ నెంబర్ అన్నీ ప్లేస్ చేస్తే ఆ నెంబర్ రాలేదు, మాకు కూడా ఏం గిఫ్ట్ రాలేదన్నమాట. అసలు మేము సాటిస్ఫై కాలేదు, మంచిగా అనిపించలేదు. ఎందుకంటే మనం వేసినందుకు మంచిగా వస్తే బాగుండు అనుకున్నాం. ఇక్కడైతే రింగ్స్ కూడా, రింగ్స్ అయితే ఏంటంటే ఆ రింగ్స్ పైనే నెంబర్స్ పైన రింగ్స్ పడాలి అట్లా అని చెప్పి మాకు సైడ్కి పడ్డా కూడా అట్లా ఉండదు అని చెప్పేసి వాళ్ళైతే ఏమి ఇవ్వలేదు. అట్లా కూడా మాకు 100 రూపీస్ దొబ్బినాయి అన్నట్టు మస్తు బాధ అనిపించింది. అక్కడ నుంచి ఇక్కడ రాగానే చూడండి ఇవన్నీ అయితే మంచిగా పెట్టిర్రు, లైటింగ్స్ చాలా బాగున్నాయి. జాయింట్ వీల్ కానీ స్లైడ్ కానీ ఇట్లాగా హార్స్తో పాటు ఇట్లా రౌండ్గా దింపేసుకొని వస్తుంది. పిల్లలు అయితే ఎప్పటి నుంచో ఈ బోటింగ్ చేద్దాం అంటుర్రు, ఇంకా ఇప్పటికైనా చేపియాలి అని చెప్పేసి ఒక్కటే పట్టుబట్టు అయితే మా వాళ్ళని అయితే చేపించింది పిల్లలతోని. పాపం వాళ్ళని వాటర్ ఆడిద్దామని ఎక్కించింది. మా పాపనైతే నేను ఏరోప్లేన్ ఎక్కిచ్చేసాను. బాయ్ బాయ్, ఇంతటితో వీడియో ముగిచ్చేస్తున్నాను.